హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మేము వరలక్ష్మి పూజ అనేది చేస్తున్నాము. మా ఇంటి ముందర అయితే కటాంజనం ఇంటి ముందర కాబట్టి మేము ఇంకా ముగ్గు అయితే వేసాం. పొద్దున్నే లేచి చూడండి. ముగ్గు వేసిన తర్వాత ఇంకా లోపలికి అయితే వెళ్దాం. ఇంకా లోపల అయితే ఇలా చిన్నగా పద్మ ముగ్గు అయితే వేసుకున్నాము. ఇది సింహద్వారము. మామూలుగా గడప పూసుకొని పద్మ ముగ్గు అయితే రంగుతో వేసినాను. బాగుందా చూడండి. చాలా ముగ్గు అయితే చిన్నగా చాలా అందంగా వచ్చింది. మా అమ్మాయి పూలు వేయడం మర్చిపోయింది, అందుకే పూలు అయితే వేస్తున్నాను. చూడండి, పూలు వేస్తేనే కళ అయితే వచ్చేసింది. ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. ఆల్రెడీ పూజ అంతా స్టార్ట్ చేసినాము. ఇంకా అమ్మవారికి అయితే ఇంకా చీర పెట్టుకొని ఏదో మా శక్తి కొద్ది కొన్ని నైవేద్యం, చిత్రాన్నం, మనం బెల్లం అన్నం, మామూలుగా ఒక 5 రకాల పళ్ళు, ఆకు ఒక్క ఇంకా చిన్నగా వెళ్ళ తెచ్చి అయితే పెట్టుకున్నాను. ధూప్ స్టిక్ అయితే వెలిగించారు. అందుకు అమ్మవారు చాలా కలగా ఉంది. మా ఇంట్లో అయితే తామర గింజల మాల అనేది తీసుకొచ్చుకుందాం అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ అది దొరకలేదు. విడిగా తామర గింజలు అయితే దొరికినాయి ప్రస్తుతానికి. ఇంకా 108 తామర గింజలు అయితే అదిగో అక్కడ పెట్టుకొని అమ్మవారికి ఒక్కొక్క సూత్రానికి ఒక్కొక్క తామర గింజను అయితే మేము వేసుకున్నాము. 108 సూత్రాలు అయితే చదివి కనకదార సూత్రం కూడా చదువుకున్నాము. ఏదో మా శక్తి కొద్దీ మేము పూజ అనేది సమాప్తం చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎలా అనిపించిందో చూడండి. ఇక్కడ మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇదే ఇంకా ఈరోజు పూజలో అయితే ఏమన్నా లోపాలు ఉన్నాయేమో మీరే చూసి చెప్పాలి. మేమైతే అన్నీ పెట్టినాం. మామూలుగా 2 నైవేద్యాలు తప్ప ఎక్కువ అయితే చేయలేదు. నేను బయట నుంచి అయితే తెప్పించుకున్నాను పళ్ళు అవి ఇవి, ఇంకా స్వీట్స్, అలా వడపప్పు పెట్టాము. మామూలుగా అవి పెద్ద కంచార్తులేమో నెయ్యితో వెలిగించినవి, ఆవు నెయ్యితో. కింద ఉన్న చిన్న 2 దీపాలేమో మామూలు నూగుల నూనెతో వెలిగించినవి. అంతే. ఇంకా అనుకోకుండా మా ఇంటికి ఈరోజైతే సాయంత్రము ఆవు అయితే వచ్చేసింది. పూజ చేయడం అయిపోగానే ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇంకా అందుకే మా అమ్మాయి గుర్తు పెట్టి ఇంకా గోమాతకైతే మొక్కున్నాము. మనస్ఫూర్తిగా అరటిపళ్ళు కూడా పెట్టాము. తినింది. మా అమ్మాయి దండం పెట్టుకుంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.